సార్ మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో యాహ్! స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ప్రాపర్టీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం? ఎవరైనా ప్రాపర్టీ తీసుకునేది సార్ మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో యాహ్! స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకుంటే బెటరా? లేకపోతే టవర్స్‌లో తీసుకుంటే బెటరా? ఎట్లయితే సౌకర్యవంతంగా ఉంటదో? సో, ముందుగా సౌకర్యవంతం కంటే కూడా ముందుగా సార్. అసలు ప్రాపర్టీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం? ఎవరైనా ప్రాపర్టీ తీసుకునేది భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం, భవిష్యత్తు కోసం తీసుకుంటున్నాం. అవును. అవునా కాదా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రలు ఇవి. సో పెళ్లికే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయమంటు 100 ఏళ్ల పండుగకే 7 తరాలు చూడమని చెప్పి. మరి ప్రాపర్టీ అనేది 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు, ఇంకా వీలైతే విశ్వం ఉన్నంత వరకు కూడా మనం సంపాదించిన ప్రాపర్టీ మన భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలనేది లక్ష్యం. అవునా కదా? సో ఈ లక్ష్యం అయినప్పుడు నువ్వు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నా, లేదా గేటెడ్ కమ్యూనిటీలోని టవర్స్ లో ఫ్లాట్ తీసుకున్నా, బాగా గుర్తు పెట్టుకోవాల్సింది భవిష్యత్ అవసరాల కోసమే కదా. అవును. సో భవిష్యత్ అవసరాల కోసమే అనుకుంటే ఇప్పుడు నువ్వు స్టాండర్డ్ లోన్ అంటే మామూలుగా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ తీసుకుంటున్నావు. ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా ఓ 70 లక్షలు 80 లక్షలు పెట్టి తీసుకుంటున్నావు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకున్న స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ లో ఒక 500 గజాల ఏరియాలో దాంట్లో నిర్మించిన అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ లోని ఒక్క దాంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటున్నావు. ఓకే. అంటే ఓ డబుల్ బెడ్రూమ్ లేదా త్రిపుల్ బెడ్రూమ్ నువ్వు తీసుకుంటుంటే 500 గజాల ఉన్న దాంట్లో ఇప్పుడు ఒక 5 ఫ్లోర్లలో ఒక 10 ప్లాట్లు ఉన్నాయి. ఆ 10 ప్లాట్లలో నువ్వు ఒక ప్లాట్ తీసుకున్నావు. ఓకే. ఇంట్లో ప్లాట్ ఏమో నీకు ఎస్ఎఫ్టీ. అవును. ఆ ప్లాట్ కింద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 10 ప్లాట్లకు డివైడ్ చేయాలి. ఆహా. డివైడ్ చేస్తే నీకు ఒక 50 స్క్వేర్ యార్డ్ వచ్చింది అనుకో. ఓకే. ఈ 50 స్క్వేర్ యార్డ్ కోసము నువ్వు పెడుతున్నావా డబ్బులు, లేకపోతే అపార్ట్మెంట్ లో ఉన్న మొత్తం ఎస్ఎఫ్టీకి పెడుతున్నావా? మొత్తం ఎస్ఎఫ్టీ కిందకి పెడుతున్నావు. సో నీకు ఈ 50 స్క్వేర్ యార్డ్ తర్వాత ఒక 30 ఇయర్స్ తర్వాతనో 50 ఇయర్స్ తర్వాతనో ఈ కన్స్ట్రక్షన్ కూల్ చేస్తారు. అవును. కూల్ చేసినప్పుడు నువ్వు పెట్టిన ఓ 70 లక్షలు 80 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే నీకు మిగిలింది చివరికి ఈ స్క్వేర్ యార్డే. అంతే కదా. ఈ స్క్వేర్ యార్డే కదా. ఆ 50 ఇయర్స్ అప్పుడు ఈ స్క్వేర్ యార్డ్ మీద కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ నీ దగ్గర డబ్బులు ఎక్కటివి లేవు. కాబట్టి ఏం చేయాలి? బిల్డర్ ని పిలిచి బిల్డర్ కి ఇవ్వాలి. ఆ బిల్డర్ వచ్చి ఏం చేస్తాడు? 50-50 అన్నప్పుడు ఇప్పుడున్న 10 ప్లాట్లను 20 ప్లాట్లకు పెంచుకోవాలి. అంటే 5 ఫ్లోర్లను 10 ఫ్లోర్లకు పెంచుకోవాలి. అప్పుడు నీకున్న అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ ఏదైతే ఉందో, అంటే భూమి గజాలకు సంబంధించింది ఏదైతే ఉందో, అప్పుడు నీకు 50లో నుంచి ఎంత తగ్గుతుంది? 25 తగ్గితే 25 మాత్రమే మిగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 50 ఇయర్స్ కనుకో, అప్పుడు కూడా కూల్ చేయాల్సి వస్తుంది కదా. ఇదే పరిస్థితి. అప్పుడు కూల్ చేసినప్పుడు ఈ 25 లో నుంచి ఎంత మిగులుతుంది? 12.5. అంటే క్రమక్రమంగా తగ్గుతూ పోతుంది. ఆల్రెడీ నువ్వు పట్టుకున్న అపార్ట్మెంట్ లో నువ్వు పెట్టిన డబ్బులు ఫస్ట్ ఏదైతే ఉన్నావో అది మామూలు రెంట్ లాగే వెళ్ళిపోయింది. దాని కన్స్ట్రక్షన్ కూల్ చేసినప్పుడు దానికి దేనికి పనికి రాకుండా పోయింది. అంటే భవిష్యత్తు తరాలకు నువ్వు ఇస్తున్నది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా? జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ అంటేనే కొంచెం పెడితే పెరగాలి. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే ఇంత పెట్టి ఇంత వస్తేనే ఇన్వెస్ట్మెంట్ అర్థం పరమార్థం. నువ్వు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే అనుకుంటున్నావో క్రమక్రమంగా తగ్గుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ లో అయినా టవర్స్ లో అయినా నీ వరకు పనికొస్తుంది తప్ప భవిష్యత్ అవసరాలకు పనికొచ్చేది ఇది కాదు. ఓకే. నా వరకు చాలు అనుకుంటే స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ లో తీసుకున్నా బాగానే ఉంటది. నా వరకు చాలు అనుకుంటే ఏజ్ ని బట్టి గేటెడ్ కమ్యూనిటీలో టవర్స్ లో తీసుకుంటే దాంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ పర్పస్ కూడా బాగుంటది కాబట్టి దాంట్లో తీసుకుంటే ఉపయోగం. కానీ నా ఇంటెన్షన్ మాత్రం భవిష్యత్తు తరాల కోసమే, ఇది ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకుంటే మాత్రం అటు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ లో గానీ ఇటు గేటెడ్ కమ్యూనిటీలో టవర్స్ లో గానీ తీసుకోకపోవడం బెటర్. ఓకే సార్. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. అవును సార్. జస్ట్ నీ అవసరాలను నువ్వు ఉన్నంత వరకు తీర్చగలిగేది మాత్రమే. కాబట్టి సాధ్యమైనంత వరకు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనుకుంటే మాత్రం కొంచెం దూరమైన పర్వాలా. ఓకే. నువ్వు ఈ రోజు దూరాలన్నీ రేపటి నగరాలే మళ్ళీ. అంతే కదా సార్. కాబట్టి ఒకప్పుడు ఎక్కడో హైదరాబాద్ కు లాస్ట్ లో అటువైపు వనస్థలిపురం అనుకుంటే ఇటువైపు కుకటిపల్లి అనుకునేది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటే కూడా చాలా డిస్టెన్స్ అనుకునేది. ఈ రోజు కుకటిపల్లిలో చూసినా 1.5-2 లక్షలకు దాదాపు పర్ స్క్వేర్ యార్డ్ అయింది. అంటే వనస్థలిపురం చూసుకున్నా దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలకు తక్కువ లేదు.
ఏ దూరం దగ్గర అయిందా లేదు ఇప్పుడు సేమ్ అదే సెన్స్ లో. ఇంకా ఇప్పుడు అన్ని చుట్టూ ఎటు చూసిన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ కు నియర్ బైగా రింగ్ రైలు కూడా వస్తుంది. సో కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా అయింది. కొంచెం దూరమైనా పర్వాలేదు. భవిష్యత్ అవసరాలకు మీ అవసరాలు తీర్చడంతో పాటు భవిష్యత్తుకు భద్రతనిస్తూ భవిష్యత్ అవసరాలకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓపెన్ ప్లాట్ ఇండిపెండెంట్ సంబంధించిన హౌస్ తక్కువ గజాల్లో ఉన్నా పర్లేదు తీసుకోండి. కానీ సిటీకి దగ్గర ఉందని చెప్పేసి, నేను చేస్తున్న జాబ్ కు దగ్గర ఉందని చెప్పేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుంటే మాత్రం మీ వరకు మాత్రమే పనికొస్తుంది. పర్వాలేదు మా వరకే పనికొచ్చినా పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చు. కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదనేది నా సలహా. ఓకే సార్.